అక్క అక్క ఏం చేస్తున్నావు? రావే రావే. అదే ఇంకా టైం అయింది రాలేదా? రోజు టైంకి వస్తావు కదా, ఇంకా రాలేదేంటా అని చూస్తున్నాను. అవునక్క, ఇంట్లో ఈరోజు కొంచెం పని ఎక్కువైంది అక్క, అందుకే లేట్ అయింది అక్క. ఓకే ఓకే, రా రా కూర్చో, కాఫీ చేస్తాను. అక్క కాఫీ కాదు కానీ నేను మొన్న ఒక ఫంక్షన్కి వెళ్ళాను కదా అక్క. అవును, మ్యారేజ్కి వెళ్ళావు. ఏమైంది? ఏం చూసావు? నీ కళ్ళల్లో ఏం పడిపోయిందమ్మా? ఇప్పుడు ఏదో కొనిసుకోవాలనుకుంటున్నావా చూసి? అది కాదక్క, ఒక తెలిసిన ఆవిడ బ్లౌజ్ వేసుకుంది. బ్లౌజ్కి ఎలాంటి డిజైను పెట్టలేదు, అలాగని నానా హంగామాగా వర్క్ చేయలేదు. రౌండ్ నెక్ బ్లౌజ్ వేసుకుంది, కానీ ఎంత అందంగా ఉందో. అలాగని ఓ వీపంతా కనిపించేలాగా డీప్ నెక్ కూడా పెట్టలేదు. చాలా అంటే చాలా అందంగా ఉంది. రౌండ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఎలా అక్క అది? అదా, చూడు ఇప్పుడు నేను చూపిస్తున్నానా. ఇది ఎంత పెడుతున్నావు నువ్వు? మెడ ఎంత పెడుతున్నావు పైన? 2.5 అక్క. ఈ కింద నెక్క దగ్గర అది 2.5 అక్క. అదే ఆ 2.5 దగ్గర 2.5 చూడు, నేను చూపిస్తున్నాను ఇప్పుడు. అది 2.5 పెట్టుకుంటున్నావు కదా, ఆ 2.5కి ఇంకొక 1/2 ఇంచ్ కలుపు. ఎంత అవుతుంది అప్పుడు? 3 ఇంచులు అక్క. ఆ 3 ఇంచుల్ని ఇంకా 3.5 వరకు అంతే, ఇంకా అంతకన్నా పెద్ద ఎక్కువ పెట్టద్దు. నేనైతే ఇది 3 ఇంచులు పెట్టాను. ఇప్పుడు 3 ఇంచులు పెట్టి 2.5 ఇంచులు కాకుండా 3 ఇంచులు పెట్టి ఇప్పుడు రౌండ్ డ్రా చేయి. రౌండ్ డ్రా చేస్తే మనకి యూ అంటే పర్ఫెక్ట్ యూ ఎలాగొస్తుందో అలాగొస్తుంది అనమాట. అంటే ఇలాగ దగ్గరకు ఉన్నట్టు కాకుండా కొంచెం యూఏ కానీ కొంతమంది వీలా అనిపిస్తుంది, అంటే వీ కొంచెం జస్ట్ యూలా అనిపిస్తుంది అంతే. అలా కాకుండా పర్ఫెక్ట్గా యూలా రావాలంటే కనుక చూడు, ఇప్పుడు నేను ఈ 2 డ్రా చేశాను కదా, నేను జస్ట్ నీకు అర్థం అవడం కోసం రఫ్గా డ్రా చేశాను. 2.5 పెట్టావనుకో, 2.5 పెట్టి కట్ చేస్తే చూడు అలా వస్తుంది యూ. అంటే కొంచెం దగ్గరకు వచ్చినట్టు వస్తుంది అనమాట. అదే 3 పెట్టావనుకో, చూసావు యూ ఎంత బాగా వచ్చిందో. చిన్న విడ్త్ వచ్చినట్టు వచ్చి, అలాగని పెద్దగా డీప్ నెక్ కూడా పెట్టవసరం లేదు, కానీ ఓన్లీ 3 ఇంచులు పెట్టాలి. 3 లేదా 3.5 అంతే పెడితే పర్ఫెక్ట్గా రౌండ్ వస్తుంది అనమాట. అవునక్క, అలాగే అనిపించింది అక్క బ్లౌజ్ చూస్తే. అదే ఆ బ్లౌజ్, మరి ఆ బ్లౌజే కదా, ఏ బ్లౌజ్ అయినా రౌండ్ నెక్కి మనం కరెక్ట్గా రౌండ్ రావాలంటే అలాగని వెనకాల థ్రెడ్స్ కూడా పెట్టుకో అవసరం లేదు. అవునక్క, నాకు థ్రెడ్స్ అస్సలు ఇష్టం ఉండక్క. అదే అందుకే కదా చెప్తున్నానే, వెనకాల థ్రెడ్స్ కూడా పెట్టవసరం లేదు, ఓన్లీ పైన మాత్రం మార్చుకో. అవునా, పైన 2.5 పెట్టాలక్క? పైన మాత్రం 2.5 పెట్టాలి, కిందకు వచ్చేసరికి మాత్రమే 3 వరకు పెట్టాలి. అర్థమైందా? పైన మాత్రం 3 పెట్టికు. 3 పెట్టేసామంటే ప్రాబ్లం అయిపోతుంది, జారిపోద్ది, భుజాలు జారిపోతాయి. ఓకే అక్క. అదే అయితే పైన 2.5, కింద నెక్కకు వచ్చేసరికి మాత్రం 3 పెట్టాలి, అంతేనా? అంతే, 3 లేదా 3.5. అప్పుడు డ్రా చేయి రౌండ్. చేసి నీకు కావాలంటే నువ్వు 2.5 పెట్టి ఒక లైన్ డ్రా చేయి, 3 పెట్టి ఒక లైన్ డ్రా చేయి, నీకు అర్థమైపోద్ది. ఈ లోపల ఒక మార్కింగ్ వస్తుంది, బయటకు ఒక మార్కింగ్ వస్తుంది. అది నువ్వు ఓపెన్ చేసి చూస్తే మామూలు రఫ్ పేపర్ మీద ఒకసారి కట్ చేసి చూడు. 2.5 వచ్చింది, రౌండ్ ఎలాగొచ్చింది. 3 పెడితే రౌండ్ ఎలాగొచ్చింది, నీకు క్లియర్గా అర్థమైపోద్ది. నేను ఇంతలా చెప్పక్కర్లేదు. ఓకే అక్క, ఇక నువ్వు చెప్పాక నేను మళ్ళీ ఏం చూడక్కర్లేదు అక్క, అలాగే కట్ చేస్తాను అక్క ఈసారి. ఓకే అక్క. ఓకే ఓకే, మళ్ళీ రేపు వస్తావు కదా, బాయ్.